వినాయక చవితిని జరుపుకోవాలి. జరుపుకోవడమే కాకుండా ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అందరం కలిసి తీసుకున్నప్పుడే మన ప్రాంతం బాగుపడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు నా తమ్ముడు జగదీశ్వర రెడ్డి మీ విషయం తెలియజేయంటే అందరికీ ఆశ్చర్యం అవుతుంది. మా ఇద్దరిని అనుకుంటా రాజకీయంగా దాదాపు 30 సంవత్సరాలు అనుభవం ఉంది. ఏ పార్టీలో ఉన్నా కూడా రాజకీయాల్లో వచ్చి మీ పరిమితం తప్ప వేరే విధంగా కాదు. అందరూ అనుకుంటారు, సూర్యాపేట ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు అనుకుంటారు జగదీశ్వర రెడ్డికి దామోదర్ రెడ్డికి అసలే పనులు అనుకుంటారు. కానీ మా ఇద్దరికి ఏం లేదు. మా ఇద్దరికి కూడా సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచన తప్ప మాకు వేరే విధంగా ఉండదని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాను. మనమందరం కలిసి దసరా కానీ, దీపావళి కానీ, క్రిస్మస్ కానీ, బక్రీద్ కానీ, రంజాన్ కానీ అందరం కలిసి మనం పండుగలు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా సూర్యాపేట నియోజక ప్రజలకు, ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు నేను ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించారు. మా హృదయపూర్వకంగా దాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకెళ్తారు. అదేవిధంగా అందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూర్యాపేట మాత్రం బొడ్రాయి మార్చాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఎంతో ఒకసారి ఆలోచిస్తే బొడ్రాయి మారిస్తే బాగుంటుందని కూడా పునఃప్రతిష్ట, బొడ్రాయి పునఃప్రతిష్ట చేసే కార్యక్రమం మనం అందరం కూర్చొని, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూర్చొని, వ్యాపారస్తులు అందరూ కూర్చొని, ప్రజలందరూ కూర్చొని, ప్రజా సంఘాలన్నీ కూర్చొని దాన్ని పునఃప్రతిష్ట చేసేందుకు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కల్పించగలుగుతున్నాం.